తిరుమల కొండకు వెళ్లే దారిలో ఓ యువతి డాన్స్ చేసిన సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. అలిపిరి టోల్ గేట్ వద్ద ఓ యువతి పుష్ప 2 సినిమాలో పాటకు రీల్స్ చేస్తుంది. ఆ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఆ వీడియోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతున్నారు. హరిబాబు, శ్రీవారి సన్నిధిలో ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఇక ఇటువంటివి కూడా ఎలాంటివి చేయకూడదని ఎంత కఠినంగా ఆంక్షలు పెడుతున్నా అసలు వాళ్ళు పిచ్చి ఎలా అర్థం చేసుకోవాలి? ఆ అమ్మాయి ఎవరు తెలిసిందా? ఏం చెప్తున్నారు టీటీడీ అధికారులు? సతీష్, ఏదైతే మనిషిలో జిహ్వకో రుచి పురికో బుద్ధి అని పెద్దలు ఏదైతే చెప్పారో ఆ సామెత వీళ్ళకి పూర్తిగా వర్తిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సామాజిక రోడ్లు అలాగే భవంతులు ఇవన్నీ వదిలేసి తాజాగా ఇప్పుడు తిరుమల కొండ మీద రీల్స్ చేయడం అనేది ఒక ట్రెండ్గా వీళ్ళు పెట్టుకొని ఆ ముచ్చులో దానికి సంబంధించి కూడా ఏవైతే వ్యూస్ కానీ లేదంటే లైకులు కానీ పెద్ద ఎత్తున వస్తాయి తిరుమల కొండ బ్యాక్డ్రాప్లో అని చెప్పిన ఒక పిచ్చితోటి వీళ్ళందరూ ఇలా డ్యాన్సులు అలాగే సోషల్ మీడియాకి సంబంధించిన వీడియోలు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజాగా దువాడతో పాటు దర్శనానికి వచ్చినటువంటి మాధురి కానీ లేదంటే అటు తర్వాత కడప జిల్లాకు చెందినటువంటి ఒక నాయకుడు కానీ వీళ్ళందరూ ఫోటోషూట్స్ చేస్తూ తిరుమల కొండ మీదనే విజిలెన్స్ అధికారులు చెప్పినప్పటికీ కూడా అడ్డంగా దొరికిన పరిస్థితి. తాజాగా కూడా ఘాట్ రోడ్లో యువకులు కొంతమంది కారులో వెళ్తూ కూడా రీల్స్ చేసే ప్రయత్నం చేశారు. మరో ఘటన, ఆ ఘటన పూర్తిగా విచారణగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే మరో వీడియో అలిపిరి వద్ద ఒక యువతి పుష్ప సినిమా పాటకి డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపించడం జరిగింది. దీనికి సంబంధించి విజిలెన్స్ ఒక వైరల్గా మారడంతో అటు భక్తులు కానీ ఇటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే తిరుమల అలిపిరి నుంచి తిరుమల వరకు ఇది ఆధ్యాత్మిక కేంద్రం, స్వామివారి నామస్మరణ తప్ప మరి ఏది వినిపించకూడదని చెప్పి పదే పదే టీటీడీ యాజమాన్యం చెప్తున్నప్పుడు కూడా ఈ యువతలో ఉన్నటువంటి వెర్రితనాలు వేస్తున్న ఈ వెర్రి వాళ్ళని తప్పుదారి పట్టిస్తోంది. సోషల్ మీడియాలో వ్యూస్ లైక్స్ వీటి కోసమని చెప్పని కారణంతో తిరుమలని బ్యాక్డ్రాప్ చేసుకొని ఇటువంటి చేస్తున్న వారి పట్ల కఠినంగా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి యువతకి కోసం అని చెప్పి విజిలెన్స్ అధికారులు ప్రస్తుతానికి విచారణ చేపట్టారు. ఆ అమ్మాయిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని చెప్పి కూడా ఆశ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.